క్లియర్ కట్. క్లియర్ కట్లో థాట్ టాపిక్ చూద్దాం. కార్వీ షేర్ మార్కెట్తో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి దేశవ్యాప్తంగా సుపరిచితమైన పేరు ఇది. గత 10-15 రోజులుగా ప్రతిరోజు ఇదే పేరుపై రచ్చ జరుగుతోంది. 5 చార్టర్డ్ అకౌంటెంట్స్ తమ పేర్లలోని మొదటి అక్షరాలతో దాదాపు 35 ఏళ్ల కిందట ప్రారంభించిన ఈ సంస్థ మన దేశంలో షేర్ మార్కెట్ పెరిగినట్లే ఎంతో పెద్దదై ఒక బ్రాండ్గా మారింది. దేశంలోనే అతిపెద్ద షేర్ రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్గా గుర్తింపు పొందిన కార్వే సంస్థ పేరు ఇప్పుడు మసకబారి ఆ సంస్థ అధినేత పార్థసారథితో పాటు మరికొందరు ఉన్నతాధికారులు జైలు ఊచలు లెక్కబెడుతున్నారు. ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు. 100 కోట్ల మేర బ్యాంకులను, తమ దగ్గర ఖాతాలు తెరిచిన ఇన్వెస్టర్లను మోసం చేసిన ఆరోపణలతో కార్వీ పేరు మారుమోగిపోతోంది. ఏ పేపర్ చూసినా, ఏ న్యూస్ ఛానల్ చూసినా కార్వీ వార్త ప్రధానమైపోయింది. ఇప్పుడు హైదరాబాదులో గుర్తింపు పొందిన ఆర్థిక సేవల సంస్థగా దేశవ్యాప్తంగా పేరు మారుమోగిన కార్వీకి ఈ దుస్థితి రావడానికి కారణం ఆ సంస్థ అధినేత అడ్డదారులు తొక్కడమేనని విచారణ అధికారులు భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇలా ఆర్థిక అవకతవకలకు పాల్పడి బ్యాంకులను, ఇన్వెస్టర్లను మోసగించిన కేసుల్లో సిబిఐ, ఈడీ విచారణలు ఎదుర్కొంటున్న సంస్థల్లో కార్వీ సంస్థ మొదటిది కాదు, బహుశా ఇది చివరిది కాకపోవచ్చు. తెలుగు రాష్ట్రాలకు, హైదరాబాదుకు చెందిన వ్యాపారవేత్తలంటే లేదా వ్యాపార సంస్థలంటే ముందుగా అనుమానం వచ్చే రీతిలో నమ్మకాన్ని దెబ్బతీసిన సంస్థలు గత 30 ఏళ్లలో ఎన్నో ఉన్నాయి. అది 1990వ దశకం. షేర్ మార్కెట్ గురించి సగటు పౌరుడికి అప్పుడప్పుడే పరిచయం అవుతున్న కాలం. షేరు మార్కెట్లో డబ్బులు పెడితే ఇబ్బడి ముబ్బడిగా లాభాలు వస్తాయని నమ్మకమున్న రోజులవి. అయితే దాన్ని క్యాష్ చేసుకోవడానికి 1990-2010 సంవత్సరాల మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాల నుంచి 500 నుంచి 600 కంపెనీలకు పైగా పబ్లిక్ ఇష్యూలు చేసి జనం నుంచి డబ్బులు కొల్లగొట్టాయి. గ్రానైట్ కంపెనీలు, రొయ్యల సాగు కంపెనీలు, టెక్స్టైల్ యార్న్ కంపెనీలు, పుట్టగొడుగుల తయారీ సంస్థలు, చివరికి చేపల వేట కంపెనీలు. చేపల వేట కంపెనీలు ఏంటి అనుకుంటున్నారేమో, నిజంగా నిజం. చేపల వేట కంపెనీలు అంటే చెరువుల్లో చేపలు పట్టే సాదాసీదా కంపెనీలు కావు. డీప్ సీలో ట్యూనా రకం చేపలు పట్టే కంపెనీలు. ఇలా రకరకాల రంగాలకు చెందిన కంపెనీలు పబ్లిక్ ఇష్యూలు చేసి జనాల నుంచి వేలాది కోట్లు సేకరించాయి. ఇలా పబ్లిక్ ఇష్యూలకు వచ్చిన వందలాది కంపెనీల్లో 80% పైగా ఇప్పుడు అడ్రస్ గల్లంతైంది. ఆ కంపెనీలకు మాత్రమే సుమా, ఆ కంపెనీల ప్రమోటర్లకు, అధినేతలకు కాదు. ఇది ఒక రకంగా మోసమైతే డిపాజిటర్ల నుంచి డబ్బులు దండుకుని చేతులెత్తేసిన కంపెనీలు చాలా ఉన్నాయి. నాగార్జున ఫైనాన్స్, పెన్నార్ ఫైనాన్స్, మిడ్ వెస్ట్ ఫైనాన్స్, జీపీఆర్ హౌసింగ్ అండ్ ఫైనాన్స్, నిన్న మొన్న జరిగిన అగ్రిగోల్డ్ ఈ కోవలకే వస్తాయి. ఈ కంపెనీల ప్రమోటర్లందరూ ప్రబుద్ధులే. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కు కేర్ ఆఫ్ అయిన తెలుగు రాష్ట్రాల్లో కొందరి నిర్వాకం మచ్చ తెచ్చేలా ఉంది. బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు మొదలైన 1990వ దశకంలో హైదరాబాదు కేంద్రంగా ప్రారంభమై ఓ వెలుగు వెలిగిన గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ వ్యాపార నిర్వహణలో అవకతవకలకు పాల్పడిన ఆరోపణలతో చివరికి రిజర్వ్ బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసే స్థితికి చేరి ఓ ప్రభుత్వ రంగ బ్యాంకులో విలీనమైంది. గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ ప్రమోటర్ రమేష్ గెల్లి ఒకనాడు బ్యాంకింగ్ రంగంలో సంచలనం. ఆ బ్యాంకు వైఫల్యంతో ఆయన పేరు పూర్తిగా దిగజారిపోయింది. ప్రుడెన్షియల్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్, కృషి బ్యాంక్, చార్మినార్ బ్యాంకులతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలు అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు కూడా ఇలానే అప్రదిష్ట మూటగట్టుకున్నాయి. ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఒకనాడు ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన సత్యం కంప్యూటర్స్ కూడా నిర్వహణపరమైన అవకతవకల కారణంగా ఉనికిని కోల్పోయింది. ఆ సంస్థ ప్రమోటర్ సత్యం రామలింగరాజు చివరికి జైలు జీవితం గడపాల్సి వచ్చింది. ఈ సంస్థ వల్ల ఎంతమంది ఉద్యోగాలు పొందారో అంతే మంది ఇన్వెస్టర్లు నష్టపోయారు. ఇక ఇన్ఫ్రా రంగంలో భారీ స్థాయిలో ఎదగాలనే ప్రణాళికలతో బ్యాంకుల నుంచి భారీ స్థాయిలో రుణాలు పొందిన ల్యాంకో ఇన్ఫ్రా, ఐపీఆర్సీఎల్ ఇన్ఫ్రా, ట్రాన్స్ట్రై, కోస్టల్ ప్రాజెక్ట్స్, ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్, సుజనా గ్రూప్, ఇండ్ భారత్ వంటి ఎన్నో కంపెనీలు బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టి సిబిఐ విచారణ ఎదుర్కొంటున్నాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇన్ఫ్రా కంపెనీలకు అప్పులు ఇవ్వాలంటేనే బ్యాంకులు భయపడే పరిస్థితి ప్రస్తుతం ఉంది. ఇక బంగారు దిగుమతి, ఎగుమతి పేరుతో బ్యాంకులను, ఎంఎంటీసీ వంటి సంస్థలను భారీ స్థాయిలో మోసం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంబీఎస్ జ్యువెలర్స్, దాని అధినేత సుఖేష్ గుప్తా గురించి అందరికీ తెలిసిందే. ఇలా బ్యాంకులను, ఆర్థిక సంస్థలను, డిపాజిటర్లను, ఇన్వెస్టర్లను మోసం చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీలు గల్లంతైనా ఆ సంస్థల అధినేతల్లో ఎక్కువ శాతం మంది నివాసం ఉండేది ఎక్కడో మీకు తెలుసా? హైదరాబాద్ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ వంటి ప్రాంతాల్లోని రాజప్రసాదాల్లాంటి ఇళ్లలో కాదు, మహళ్లలో. ఈ విశ్లేషణ ఉద్దేశం తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యాపారవేత్తలందరినీ తప్పుపట్టడం ఎంత మాత్రం కాదు. మోసం చేసింది కొందరైనా వారి వల్ల తెలుగు రాష్ట్రాలకు చెందిన అధిక శాతం వ్యాపారవేత్తలకు నిలయమైన హైదరాబాదుకు
చెడ్డ పేరు వస్తోంది, మాయని మచ్చగా మిగులుతోంది. ఇలా ఫెయిల్ అయిన వ్యాపారవేత్తలు లేదా సంస్థలు ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రధాన కారణాలేంటి ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. వ్యాపారం అంటే నమ్మకమన్న ప్రాథమిక సూత్రాన్ని మరిచిపోవడమేనా? తక్కువ సమయంలో పెద్ద స్థాయికి ఎదగాలన్న దురాశేనా? డబ్బు సంపాదన కోసం అడ్డదారులు తొక్కేందుకు సంకోచించకపోవడమేనా? వ్యాపార నిర్వహణలో ప్రొఫెషనలిజం, పారదర్శకత లోపించడమా? అప్పు తీసుకున్నప్పుడు ఆ బాధ్యత గుర్తులేకపోవడమా? ఎలాగైనా సరే శిక్షల నుంచి తప్పించుకోగలమన్న అతి నమ్మకమా? ఎస్, ప్రతి ప్రశ్నకు అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఇలాంటి మోసగాళ్లు కొద్దిమందే కావచ్చు. అయితే మొత్తం వ్యాపార రంగానికి, వ్యాపార వర్గాల వారికి ఇలాంటి కొంతమంది వల్ల అపవాదు వస్తోంది. వ్యాపార వ్యవస్థల మీద, సంస్థల మీద నమ్మకం సడలుతోంది. ఒక చెడ్డ యాపిల్ పండు వల్ల పండ్ల బుట్టలోని మిగతా కూడా పాడైనట్లు, తా చెడ్డ కోతి వనమెల్లా చెరిచినట్లు, ఏది ఏమైనా ఇలాంటి కొద్ది మంది వల్ల వ్యాపార రంగంలో తెలుగు బ్రాండ్, హైదరాబాదు బ్రాండ్కు దెబ్బ తగులుతోందన్నది మాత్రం క్లియర్ కట్.